ఎందుకంటే యేసు ప్రభువు వారి జన్మములో పాపం లేదు. देखा गया तो परमेश्वर जो है उनका जो जन्म हुआ था उस जन्म में किसी भी प्रकार का पाप नहीं है उसमें, ఆయన జీవితంలో పాపం లేదు. और उनके जिंदगी में भी पूरी तरह अगर देखा गया तो कहीं भी उन्होंने पाप नहीं किया ఆయన है। పరిశుద్ధమైన దేవుడైన బైబిల్ సెలవిస్తా ఉంది. और बाइबल में लिखा है कि ये परमेश्वर महापरिशुद्ध है और पवित्र है, అపరిశుద్ధ రక్తం ద్వారానే మానవుని పాపం తీసివేయబడుతుందని బైబిల్ సెలవిస్తా ఉంది. और पवित्र लहू की जरूरत है कि इंसान को पाप का क्षमा मिल सके और पाप में धुल सके। నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభువు వారు భూలోకంలో జన్మిస్తా వచ్చినాడు. जो खो गया మాగండు మౌనత నిత్య నివాసం కాచి కాపాడినందుకు కొన్నాళ్ళ పిల్లలతో ద్రాక్షలించుకొని చూస్తున్నాం బ్రో. ఫిబ్రవరి వరకు బ్రో ఫస్ట్ టైం నుంచి బ్రో కాచి కాపాడినందుకు కొన్నాళ్ళ పిల్లలు బ్రో. ఫిబ్రవరి వాక్యాన్ని బ్రో నీరు పట్టిస్తూ ఫలించండి బ్రో. ఒక పాప కూడా బ్రో నశించకుండా ఒక్కలైనా విని రక్షించబడ్డట్టు సహాయం చేస్తారమ్మని ముందుకు వెళ్తుండగా మీరే ప్రార్థిస్తున్నాముగా మీ స్థానంలో ఉండి మీరే కాపాడుతూ రమ్మని సహాయం చేస్తారమ్మని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టినారు వేడుకుంటున్నాం తండ్రి. వధువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. हे प्रिय भाई, हे प्रिय बहन, మరి ఎవరి వలన రక్షణ పొందలేమన్నాడు.